మాటలు ఇవన్నీ కూడా. గడప దాటొద్దు, పొలిమేర వీడొద్దు, చేతగాకనా చేయలేకనా మనకెందుకు పని గండం. మొత్తం మీద సొసైటీలో ఒక పేరైతే తీసుకొచ్చారు. తెలంగాణలోకి పని శాత కాదు, తెలంగాణలో పని చేయలేనోళ్ళు, తెలంగాణలో వంగలేనోళ్ళు. కాబట్టి బీహార్ నుంచి వెళ్ళి, మధ్యప్రదేశ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, లేకపోతే వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళి, రకరకాల రాష్ట్రాల నుంచి వెళ్ళి ఇక్కడికి పిలిపించుకొని ఇక్కడ పనికి వాళ్ళకు పైసలు ఇస్తున్నారు, వాళ్ళతో పని చేయించుకుంటున్నారు, ఇక్కడ పని శాతం అయితే లేదు అనేటువంటిది ఒకటి వచ్చింది అపవాదం. మరి ఇది నిజమేనా అంటే ఒక్కసారి ఆ వార్త చదువుతాం. దిశ పేపర్ రాసింది, ఉత్త ప్రచారమా ఉనికిపోతున్నదా, ఊరంత పని ఊరోళ్ళొక్కరు లేరు. ఇక్కడ ప్రజలకు పని చేత కాదట, ఒకవేళ చేసిన పైసలు ఎక్కువ అడుగుతారు, పనికి వంగరు అని ఓ పుకార్లు చక్కెర కొడుతున్నాయి. పని చేస్తే గండం పొలిమేర వీడకుండా కొందరు ఇంటికే పరిమితం అవుతారు అని మాట్లాడుకోవడంతో ప్రాంతీయ ప్రజలకు పని ఉద్యోగాలు కరువవుతున్నాయి. ఇక్కడి వారి స్థానాన్ని పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు భర్తీ చేస్తున్నారు. పొలం, కూలి పనులు, కంపెనీలు, ఉద్యోగాల్లో స్థానిక ప్రజల కన్నా ఇతరులే ఎక్కువగా ఉంటున్నారు. మరి మనోళ్లకు స్కిల్ లేదా, నిజంగానే ఇక్కడి వారికి పనిచేత కాదా, చేయలేకనా, ఉత్తగా పుట్టిన ప్రచారం వలన ఏకంగా ఉనికి కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తుంది. చేత కాదు ఇక్కడ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, వంగరు, పైసలు ఎక్కువ అడుగుతారు, పని చేత కాదు, టైం రాదు, ఇదంతా పుకారు వచ్చింది, అపవాదం వచ్చింది. మరి ఇది ఇంకా ఇట్లా కొనసాగితే కొన్ని రోజుల తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎవరు పని ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎక్కడికి పోయినా కూడా, ఏ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, వాళ్ళకి పని చేత కాదు పోయి వేరే రాష్ట్రాలలో పోయి, వేరే రాష్ట్రాల వ్యక్తులు పోయి ఆ తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తారు. వాళ్ళు కూర్చుంటారు, వీళ్ళతో పని చేపిస్తారు. తెలంగాణలో దొరలు వాళ్ళు పని చేసేందుకు వంగరు అనేటువంటిది అపవాదం వచ్చింది. ఏదేమైనా ఈ అపవాదు మరి నిజమవుతుందా రాబోయే కాలంలో, లేకపోతే అపవాదును పోగొట్టి తెలంగాణ ప్రజలే పనిచేస్తారా అనేటువంటిది చూడాల్సిన అవసరం ఉన్నది.